నెక్స్ట్ అండి, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి ట్రాన్స్ఫర్మేషన్స్కి కాంబినేషన్లో కొన్ని వర్క్అవుట్ ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై యొక్క వాల్యూ ఏ ఇచ్చాడు. అలాగే సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై యొక్క వాల్యూ బి అన్నాడు. అయితే వీటన్నింటి వాల్యూస్ని కనుక్కోమన్నాడు. tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ఇలా అన్ని కనుక్కోవాలండి. కనుక్కుందాం. సమ్ టు ప్రోడక్ట్ అప్లై చేస్తే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేస్తే దీనికి మనకేమొస్తుందంటే 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో ఎక్స్ మైనస్ వై బై 2 is equals to a. Let us assume this is number 1. Sin c plus sin d, 2 sin c plus d by 2, sin cos c minus d by 2. So 2 sin x plus y by 2 cos x minus y by 2 is equals to b. This is number 2. 2 ని 1 తో డివైడ్ చేయండి. 2 whole divided by 2 sin x plus y by 2 cos x minus y by 2 whole divided by 2 cos x plus y by 2 cos x minus y by 2 is equals to b by a. 2 gets cancelled. Cos of x minus y by 2 also gets cancelled. So cos of x minus y by 2 must be not equals to 0. cos 0 ఎక్కడ వస్తుంది అంటే y యాక్సిస్ మీద 0 అయితే, పాజిటివ్ y యాక్సిస్ మీద అయితే, నెగిటివ్ y యాక్సిస్ మీద అయినా రెండిటి మీద cos 0 అవుతుంది. సో cos 0 ఎక్కడ అవుతుందో మనం చదువుకున్నాం ఆల్రెడీ. cos x 0 ఎప్పుడు అవుతుంది అంటే x వాల్యూ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 అయినా, then cos x becomes 0. 0 కావాలంటే ఇది, మరి 0 కాకూడదంటే ఈ వాల్యూస్ ఉండకూడదు. అంటే దీనికి ఇంకా మీరు స్పెషల్గా రాసుకోవాలి అనుకుంటే దట్ ఇంప్లైస్ x మైనస్ వై బై 2 యొక్క వాల్యూ ఏం కాకూడదు అంటే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2n ప్లస్ 1 ఆఫ్ 5/2 కాకూడదు. ఆ కేసులోనే మనకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది. దిస్ రిజల్ట్స్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ కేస్ ఓన్లీ. సో ఆటోమేటిక్గా అప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 బై కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 సేమ్ యాంగిల్ అండి. సైన్ బై కాస్ టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత అండి? బి బై ఏ. ఇస్ ద ఆన్సర్. సో టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 వాల్యూ కనుక్కోండి. సో ఇట్ వాల్యూ ఈస్ బి బై ఏ. సెకండ్ వన్, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలి. ఓకే, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలి అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉందండి. సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్స్ టు 2 టాన్ ఆల్ఫా బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఆల్ఫా ప్లస్లో ఎక్స్ ప్లస్ వై రాయండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2 టాన్ ఎక్స్ ప్లస్ వై బై 2 whole divided by 1 plus tan square of x plus y by 2. The relation between alpha and alpha by 2, multiple submultiple angles concept. ఎందుకు దీన్ని ఫార్ములాను అప్లై చేయాల్సి వచ్చింది అంటే నాకు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 తెలుసు. అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 యొక్క సబ్ మల్టిపుల్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై బై 2 నాకు తెలుసు, యొక్క tan వాల్యూ నాకు తెలుసు అండి. సో నేను సైన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేస్తాను. సో ఇక్కడ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 వాల్యూ బి బై ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2b బై ఏ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్
b square by a square. So we get 2b by a whole divided by taking LCM we get a square plus b square by a square. ఒక a క్యాన్సిల్ అండి, క్యాన్సిల్ చేసాము అంటే a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. సో ఒక a పైకి వెళ్ళిపోతుందండి. అప్పుడు 2ab by a square plus, సో sin of x plus y యొక్క వాల్యూ ఏమవుతుందండి, 2ab by a square plus. థర్డ్ వన్, cos of x plus y కనుక్కోవాలి. We have to find cos of x plus y. So again cos alpha we have 1 minus tan square alpha by 2 whole divided by 1 plus tan square alpha by 2. ఆల్ఫా ప్లేస్లో x plus y ని రీప్లేస్ చేయండి. సో అప్పుడు cos of x plus y ఏమవుతుంది, ఆల్ఫా ప్లేస్లో x plus y ని రీప్లేస్ చేశాను. 1 మైనస్ tan square of x plus y by 2 whole divided by 1 plus tan square of x plus y by 2. Tan of x plus y by 2, we know that the value of tan of x plus y by 2 is equals to b by a. Substitute the value here. 1 minus b square by a square whole divided by 1 plus b square by a square. By taking LCM, we get a square minus b square by a square whole divided by a square plus b square by a square. A square gets cancelled. Again, a is not equals to 0. So we get a square minus b square by a square plus b. So cos of x plus y ఫార్ములా మీరు ఫార్ములాగా రిమెంబర్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ప్రొసీజర్ అయినా నేర్చుకోవచ్చు. we get a square minus b square by a square plus b. So fourth question, tan of x plus y, same concept. Fourth one, we know that tan alpha is equals to 2 tan alpha by 2 whole divided by 1 minus tan square alpha by 2. Alpha place లో x plus y ని రీప్లేస్ చేయండి. So we get tan of x plus y is equals to 2 tan of x plus y whole divided by 2 whole divided by 1 minus tan square of x plus y whole divided by 2. Formula. We know that tan of x plus y by 2. Again, b by a అంటే దీని వాల్యూ tan of x plus y by 2 ప్లేస్లో b by a సబ్స్టిట్యూట్ చేస్తే మనం 2b by a whole divided by 1 minus b square by a square. 2b by a whole divided by a square minus b square by a square. ఒక a క్యాన్సిల్ అవుతుందండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2ab by a square minus b square వస్తుంది. సో tan of x plus y value, therefore tan of x plus y is equals to 2ab by a square minus. రిమెంబర్ ద ప్రొసీజర్స్. వీటికంటే ఇంకా వేరే ప్రొసీజర్స్ వేటిలోనూ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని ప్రొసీజర్స్ మీదనే ఉంటాయి. మీకు కావాలంటే ఈ ఫార్ములాస్ని మీరు గుర్తు కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్లో చెప్పానండి, ట్రిగ్నామెట్రీ ఇస్ ద కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ చాప్టర్. ఎన్ని రిజల్ట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే అంత ఫాస్ట్గా మీరు ట్రిగ్నామెట్రీలో ప్రాబ్లమ్స్ని చేయగలరండి. నెక్స్ట్ కాజ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అండి.
నెక్స్ట్ ప్రాబ్లం కనుక్కోవాల్సి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి మనం మల్టిపుల్ చేసినా సబ్ మల్టిపుల్ చేసినా ఎక్స్ ప్లస్ వై బై టూను ఎక్స్ ప్లస్ వై బై త్రీను టూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది, సమ్మే వస్తుంది, డిఫరెన్స్ రాదు, ఎక్స్ మైనస్ వై రాదు. సో ఎక్స్ మైనస్ వై ఎలా కనుక్కోవాలి? క్వశ్చన్ నంబర్ 5th వన్ అండి. కాజ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై చూద్దాం. లెట్ us take given data ఏమి ఇచ్చాడు దాన్ని రాయండి. సరే, cos x plus cos y is equals to a, sin x plus sin y is equals to squaring and adding. స్క్వేర్ చేసి యాడ్ చేయండి. a plus b whole square we get a square plus b square plus 2ab is equals to, ఇది కూడా స్క్వేర్ చేస్తే a plus b whole square, a square plus b square plus 2ab, so we get sin square x plus sin square y plus 2 sin x sin y is equals to, యాడ్ చేద్దామండి రెండింటిని. cos square x plus sin square x 1, cos square y plus sin square y also 1, 2 కామన్ తీస్తే cos x cos y plus sin x sin y is equals to a square plus 1 plus 1 2 plus 2 cos a cos b plus sin a sin b, cos of a minus b, so we get cos of x minus y is equals to a square plus, so cos of x minus y is equals to a square plus b square plus 2 ఇటువైపు వస్తే minus 2 whole divided by 2. cos of x minus y వచ్చింది. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేసాము, చేస్తే వస్తుంది. సమ్ టు ప్రోడక్ట్ చేస్తే రాదు. సో cos of x minus y తెచ్చుకోండి. నెక్స్ట్ tan of x minus y by 2 tan of x minus y. నెక్స్ట్ క్వశ్చన్ 7th one, I think, sorry 6th one, tan of x minus y by 2. cos of x minus y తెలుసండి, tan of x minus y by 2 కనుక్కోవాలి. we know the formula tan alpha by 2 is equals to tan square alpha by 2 is equals to 1 minus cos alpha by 1 plus cos alpha, the formula that we learn in multiple submultiple angles. So tan of x minus y by 2 square తీసుకుందామండి. we get 1 minus cos of x minus y whole divided by x minus y అనే యాంగిల్ కి 1 plus cos of x minus y. cos of x minus y బదులుగా ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus a square plus b square minus 2 by 2 whole divided by 1 plus a square plus b square minus 2 whole divided by 2. By taking 2 LCM, 2 minus a square minus b square plus 2 whole divided by 2. 2 plus a square plus b square minus 2 whole divided by 2. 2 gets cancelled, non-zero number kabatti 2 plus 2 4 minus a square minus b square whole divided by 2 gets cancelled, a square plus b square. This also can be written as 4 minus of a square plus b square by a square plus b square. Separate చేస్తే 4 by a square plus b square minus a square plus b square by a square plus b square gets cancelled. So 4 by
a square plus b square minus 1. This value is tan square of x minus y by 2. ఇది tan square of x minus y by 2. సో అప్పుడు tan of x minus y by 2 ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 by a square plus b square minus లాస్ట్ వన్ అండి tan of x minus y. tan of x minus y కి ఫార్ములా కావాలి. సెవెంత్ వన్ tan of x minus ఫార్ములా రాయొచ్చండి. sin of x minus y by cos of x minus y. sin కి ఏం రాయొచ్చు root of 1 minus cos square of x minus y whole divided by cos of x minus y and రాయొచ్చు. We know that cos square alpha plus sin square alpha is equals to 1. Sin square alpha is equals to 1 minus cos square alpha. Sin alpha is equals to plus or minus root of 1 minus cos square alpha. Alpha plus x minus y రాయండి. అండ్ cos of x minus y ప్లేస్లో మీరేం రాస్తారండి? cos of x minus y a square plus b square minus 2 by 2. So we get plus or minus root of 1 minus square ఉందండి cos of x minus y a square plus b square minus 2 by 2. a square plus b square minus 2 by 2 whole square whole divided by cos of x minus y a square plus b square minus 2 whole divided by 2. Simplify చేసుకోండి. We get the result. That's it. ఇలా ఉంటాయండి ప్రాబ్లమ్స్. So if possible, remember these results. ఈ రిజల్ట్స్ని గుర్తుపెట్టుకోండి. ఏ ప్లేస్లో బి ప్లేస్లో వాల్యూస్ ఇస్తాడండి 1/3 1/4 అని ఎలా సేమ్ ఏదో ఒకటి కనుక్కోమంటాడండి ఇక్కడ వీటిలోటివి డైరెక్ట్గా మీరు చేయొచ్చండి. వీ కెన్ డూ ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు లేదా ఈ ప్రొసీజర్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. వీ కెన్ మేక్. నెక్స్ట్ టాపిక్ అండి ట్రిగ్నామెట్రిక్ సిరీస్. దట్ మీన్స్ కొన్ని టర్మ్స్ ఉంటాయండి సమ్లో. టర్మ్స్ అనేవి సమ్గా ఉంటాయండి. ఆ టర్మ్స్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని కలిగి ఉంటాయండి. అలాంటి ప్రోగ్రెషన్స్ని, అలాంటి సిరీసెస్ని, అలాంటి సీక్వెన్సెస్ని ట్రిగ్నామెట్రిక్ సిరీస్ అంటామండి. కొన్నిటికి ప్రూఫ్స్ అవసరం లేదండి, కొన్నిటికి ప్రూఫ్స్ అవసరం అండి. జస్ట్ మీ రిజల్ట్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రూఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ప్రూఫ్ కావాలనుకుంటే వీడియో పాస్ చేసుకుని ప్రూఫ్ రాసుకోండి, లేదంటే ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే చాలు. బై రిమెంబరింగ్ ద ఫార్ములా వీ గెట్ ద రిజల్ట్. దట్స్ ఇట్. అంటే ఫస్ట్ సిరీస్ అండి. ఫస్ట్ రండి. ప్రూవ్ tan A plus 2 tan 2A plus 4 tan 4A plus 8 tan 8A plus 16 cot 16A is equals to cot A. This is a formula. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. దీన్ని నేను ప్రూవ్ చేస్తానండి. దీనికి ఎక్స్టెన్షన్ కూడా అప్ టు n టర్మ్స్కి రాస్తాను ఫార్ములాని. దాన్ని గుర్తుపెట్టుకోండి. మనకున్న ఫార్ములాస్ కానీ మనకున్న కాన్సెప్ట్స్ కానీ ఏంటి అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పానండి. చెప్పి నా ఫార్ములా కాన్సెప్ట్ ఏంటో నేను ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్
cot A minus tan A. Cot A minus tan A యొక్క వాల్యూ ఏమో cot A means cos A by sin A minus tan A means sin A by cos A. That is equals to, by taking LCM we get cos square A minus sin square A whole divided by sin A cos A. Cos square A minus sin square A, we have a formula that is cos 2A whole divided by sin A cos A, we have the formula sin 2A whole divided by 2. So it becomes 2 cos A by sin A cot 2A. This is the formula. సో ఫార్ములాగా మీరు దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, cot A minus tan A is equals to 2 cot 2A. లేదా tan A is equals to cot A minus 2 cot 2A అని కూడా రాసుకోవచ్చు. 2 cot 2A మైనస్ tan A ఇటువైపు వస్తే ప్లస్ అవుతుందండి, 2 cot 2A ఇటువైపు వస్తే మైనస్ అవుతుందండి. సో tan A is equals to cot A minus 2 cot 2A. This is the formula that we have to remember always. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, tan A తెలుసండి నాకు ఇక్కడ. నెక్స్ట్ నాకేం కావాలి, tan 2A కావాలి. ఏ బదులుగా నేను 2Aని రీప్లేస్ చేస్తే tan 2A ఏమవుతుంది, ఏ ప్లేస్లో నేను 2A రాయాలి. సో cot 2A మైనస్ 2 cot 2 into 2A 4A వస్తుంది. tan 4A ఏమవుతుంది, ఏ ప్లేస్లో నేను 4Aని రీప్లేస్ చేస్తాను. సో cot 4A minus 2 cot 2 into 4A 8A. tan 8A ప్లేస్లో నేనేం రాస్తాను, అంటే నేను ఏ బదులుగా 8A అని రాయాలండి. సో ఇక్కడ కూడా ఏ బదులుగా 8A cot 8A minus 2 cot 2 into 8A 16A. ఇలా మనం రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వీటన్నిటి వాల్యూస్ని ఈ ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్. నౌ టేక్ ఎల్హెచ్ఎస్. tan A plus 2 tan 2A plus 4 tan 4A plus 8 tan 8A plus 16 cot 16A. దీని వాల్యూ కావాలి. సో tan A, we know that cot A minus 2 cot 2A, cot A minus 2 cot 2A ప్లస్ tan 2A యొక్క వాల్యూని 2తో మల్టిప్లై చేయాలండి. tan 2A యొక్క వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే 2 cot 2A మైనస్ 2 2 jar 4 cot 4A ప్లస్ tan 4A వాల్యూని 4తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ని 4తో మల్టిప్లై చేయాలి. 4 cot 4A మైనస్ 4 2 jar 8 cot 8A ప్లస్ tan 8A వాల్యూ అండి, దీన్ని 8తో మల్టిప్లై చేయాలండి. ఈ ఎక్స్ప్రెషన్ అంతా 8తో మల్టిప్లై చేయండి. 8 cot 8A మైనస్ 8 2 jar 16 cot 16A ప్లస్ లాస్ట్ టర్మ్ 16 cot 16A. Now observe, minus 2 cot 2A plus 2 cot 2A gets cancelled. Minus 4 cot 4A plus 4 cot 4A gets cancelled.
minus 8 cot A plus 8 cot 8A gets cancelled. Minus 16 cot 16A plus 16 cot 16A gets cancelled. So remains cot A. Last cot A మిగిలిపోతుంది. Sir, how can you remember this formula? For n terms దీన్ని ఎలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు? ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజల్ట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. tan A plus 2 tan 2A plus 2 square tan 2 square A plus 2 cubed tan 2 cubed A plus so on plus 2 power n minus 1 tan 2 power n minus 1A plus 2 power n లాస్ట్ టర్మ్ మాత్రం కాట్ వస్తుందండి. 2 power NA is equals to cot A. ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నన్నా ఉండని ఫైనల్ రిజల్ట్ కాన్స్టెంట్, అది మారదు, అది ఓన్లీ cot A నే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫార్మ్. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఇది గుర్తుపెట్టుకో. Remember this result. That's it. This is the first series అండి. Trigonometric series లో ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్. సెకండ్ రిజల్ట్. టూ cos theta minus 1. 2 cos 2 theta minus 1. 2 cos 4 theta minus 1. So on 2 cos 2 power n minus 1 theta minus 1. 2 cos 2 power n minus 1 theta minus 1 is equals to 2 cos 2 power n theta plus 1 by 2 cos theta plus 1. That's it. This is the formula. This is one more series that we have to remember. ఈ సిరీస్ మనం గుర్తుపెట్టుకో. ఎలా వస్తుంది సార్ ప్రూఫ్? కంప్లీట్గా కాకపోయినా ఐడియా ఇస్తానండి, చూడండి ఒకసారి. దీన్ని మనము లిమిటెడ్ సిరీస్కి చేద్దామండి. అటు ఆటోమేటిక్ నీకు మొత్తం సిరీస్ వచ్చేస్తుంది. ఫస్ట్ 2 cos theta minus 1 into 2 cos 2 theta minus 1 into 2 cos 4 theta minus 1 చేద్దామండి. ఇప్పుడు ఏం రావాలి నాకు ఆన్సర్? 2 power 1 2 square 2 power n minus 1 2 power n అండి. అంటే దీని తర్వాత టర్మ్ ఇక్కడ రావాలి, యాంగిల్. అంటే నాకేం రావాలి? 2 cos 8 theta plus 1 by 2 cos theta plus 1. బట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. దాన్ని మనం ప్రూవ్ చేద్దాం. దీన్ని మనం ఎక్స్టెన్షన్గా n టర్మ్స్గా రాసుకుందాం. సో ఫస్ట్ దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. 8 theta plus 1 by 8 theta రావాలి. ఈ ఎక్స్ప్రెషన్ మనకు రావాలి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 cos theta plus 1. సో 2 cos theta plus 1 into 2 cos theta minus 1. 2 cos 2 theta minus 1. 2 cos 4 theta minus 1 by 2 cos theta plus 1. సో 2 cos theta plus 1తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేశాను. a plus b into a minus b, a square minus b square. So 4 cos squared theta minus 1 into
2 into cos 2 theta minus 1, 2 cos 4 theta minus 1 whole divided by 2 cos theta plus 1. Cos square theta అని ఏం రాయొచ్చు అంటే మనం can be written as 1 plus cos 2 theta by 2 ఇది రాయొచ్చు. సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో నేను 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 రాస్తే 2 థీటా వస్తుందండి. థీటా పై 2 థీటా అవుతుంది. సో 4 ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 మైనస్ 1 ఇంటూ డిట్టో ఈ టర్మ్ అండి, డిట్టో ఈ టర్మ్ అండి బై డిట్టో ఈ టర్మ్ యాజ్ నీట్గా రాసుకోండి, పాస్ చేసుకోండి, వీడియో పాస్ చేసుకొని నీట్గా రాసుకోండి ప్రూఫ్ కావాలనుకున్న వాళ్ళు. లేదంటే ఈ ఫార్ములాని మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. దట్స్ ఇట్, సింపుల్, మెయిన్స్కి అవసరం లేదు ప్రూఫ్. సో వి గెట్ 2 1 jar 2 2 jar. సో 2 1 is 2 plus 2 cos 2 theta minus 1 into same term by ditto same term. 2 minus 1 plus 1 అవుతుంది. సో 2 cos 2 theta plus 1 into 2 cos 2 theta minus 1 into 2 cos 4 theta minus 1 whole divided by 2 cos theta plus 1. We get the result. మీకు ఐడియా వచ్చేసి ఉంటుందండి దాదాపు. అగైన్ నౌ a plus b into a minus b, a square minus b square. సో 4 cos square 2 theta minus 1, a square minus b square, 1 square 1 అవుతుంది. సో 2 cos 4 theta minus 1 by 2 cos theta plus 1. Again cos square 2 theta can be written as 1 plus cos 4 theta by 2. 2 theta కి డబల్ యాంగిల్ అండి, థీటాకి డబల్ యాంగిల్ 2 theta వచ్చిందండి. సో 2 theta డబల్ యాంగిల్ ఏమవుతుంది, 4 theta వస్తుంది. సేమ్ ఫార్ములా, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో 4 ఆఫ్ 1 plus cos 4 theta by 2 minus 1 into ditto by ditto. సేమ్ టర్మ్ అండి యాజ్ ఇట్ ఈస్. 2 1 jar 2 2 jar క్యాన్సిల్. దీన్ని సింప్లిఫై చేస్తే 2 cos 4 theta plus 1 into 2 cos 4 theta minus 1 by 2 cos theta plus 1. Again a plus b into a minus b, a square minus b square. So we get 4 cos square 4 theta a square minus b square 1 square 1 whole divided by 2 cos theta plus 1. So 4 into again cos square 4 theta, same formula, multiple submultiple angles. 1 plus cos 8 theta whole divided by 2 minus 1 by 2 cos theta plus 1. 2 1 jar 2 2 jar, we get 2 cos 8 theta plus 1 by 2 cos theta plus 1. That is that. We get the results here. అప్ టు n టర్మ్స్ కంటే నేను ఇది ఫార్ములా రాసేసానండి. అప్ టు n టర్మ్స్ 2 power n minus 1 theta, 2 cos 2 power n theta plus 1 by 2 cos theta plus 1. This is one more result that we have to remember. Remember this result 2 అండి. నెక్స్ట్ రిజల్ట్ 3. రిజల్ట్ 3 అండి. 1 plus secant 2 theta, 1 plus secant 4 theta, 1 plus secant 8 theta, so on 1 plus
secant 2 power n theta is equals to tan 2 power n theta into cot theta. Remember this result also. Proof చాలా సింపుల్ అండి. secant ని 1 by cos గా రాసుకోండి, we get the result. secant ని 1 by cos గా రాసుకోండి, మనకు రిజల్ట్ వస్తుంది. LCM ది సింప్లిఫై చేయండి, మనకు రిజల్ట్ వస్తుంది. ట్రై యువర్ సెల్ఫ్, మీరు ట్రై చేయండి. Those who are preparing for advanced, they have to know the procedures. IIT అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రొసీజర్స్ మీద ఐడియా ఉండాలి, కాన్సెప్చువల్ మీద ఐడియా ఉండాలి. మెయిన్స్కి ఫార్ములా నేర్చుకుంటే చాలండి. అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ప్రొసీజర్ని మీరు ట్రై చేయండి, ఆ ప్రొసీజర్ని నేర్చుకోండి. ఆ ప్రొసీజర్ మీద ప్రాబ్లం ఉంటుంది. ట్రై యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ రిజల్ట్ 3. ఈ రిజల్ట్స్ మీద అండి, ట్రిగ్నామెట్రిక్ సిరీస్ అనే రిజల్ట్స్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టాపిక్ అండి, ఒక ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రిక్ సిరీస్ని విత్ ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రూఫ్ కావాలనుకున్న వాళ్ళు వినొచ్చు, లేదా వీడియోని ఒక 10 minutes స్కిప్ చేసేసి లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ని మాత్రమే మీరు నేర్చుకుంటే సరిపోతుంది. We have a concept that is Euler formula. In previous video classes-లలో నేను Euler ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. అది ఏంటి అంటే cos x plus I sin x is equals to e power ix అని రాసుకోవచ్చండి. x belongs to R అని దీన్ని యూలర్ ఫార్ములా అంటామని చెప్పుకున్నాం. దీనికి సంబంధించిన 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఇది 1 ప్లస్ ఈ పవర్ ఐఎక్స్ ఏమవుతుంది, రెండవది 1 మైనస్ ఈ పవర్ ఐఎక్స్ ఏమవుతుంది. ఈ 2 వాల్యూస్ మనం కనుక్కుందాం. 1 ప్లస్ ఈ పవర్ ఐఎక్స్ యొక్క వాల్యూ అంటే 1 ప్లస్ ఈ పవర్ ఐఎక్స్ ప్లేస్లో నేను కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ రాస్తాను. సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఫార్ములా ఉందండి మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో, ప్లస్ ఐ ఇంటూ సైన్ ఎక్స్కి ఫార్ములా 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 అండి. నేను 2 కాస్ ఎక్స్ బై 2 కామన్ తీస్తే నాకు కాస్ ఎక్స్ బై 2 మిగులుతుంది, ప్లస్ ఐ సైన్ ఎక్స్ బై 2 మిగులుతుంది. సో 2 cos x by 2 యాజ్ ఇట్ ఈస్. మరి నేను cos x by 2 ప్లస్ ఐ సైన్ ఎక్స్ బై 2ని యూలర్ ఫామ్లో ఈ పవర్ ఐఎక్స్ బై 2 అని రాసుకోవచ్చు. ఎక్స్ బై 2 ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ రియల్ వాల్యూ అయినప్పుడు ఎక్స్ బై 2 రియల్ అవుతుంది. ఫార్ములా రాసుకోవచ్చు. సో ఫార్ములా ఏంటి అంటే 1 ప్లస్ ఈ పవర్ ఐఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 2 cos x by 2 e పవర్ I x by 2. అలాగే 1 మైనస్ ఈ పవర్ ix అండి. 1 మైనస్ ఈ పవర్ ix ప్లస్లో నేను మరి cos x ప్లస్ I sin x రాసుకుంటే cos x ప్లస్ I sin x is equals to 1 మైనస్ cos x మైనస్ I sin x. 1 మైనస్ cos x కి మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఫార్ములా ఏంటి అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ ఐ ఇంటూ సైన్ ఎక్స్కి ఫార్ములా 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 సైన్ ఎక్స్ బై 2 కామన్ తీస్తాను. I take 2 sin x by 2 as a common factor. So we get sin x by 2
మైనస్ ఐ కాస్ x/2. దీన్ని నేను యూలర్ ఫామ్ రాయాలంటే కుదరదండి. ఎందుకంటే యూలర్ ఫామ్లో ఎప్పుడు కూడా రియల్ వాల్యూ కాస్ అయ్యి ఉండాలండి. ఐ కోఎఫిషియంట్ ఇమాజినరీ వాల్యూ ఇప్పుడు సైనే ఉండాలండి. కానీ ఇక్కడ రివర్స్ ఉన్నాయండి. రియల్ వాల్యూ సైన్ ఉందండి, ఇమాజినరీ వాల్యూ కాస్ ఉంది. సో దీన్ని నేను కొద్దిగా చిన్న మాడిఫికేషన్ చేస్తాను, చేసి యూలర్ ఫామ్ రాయడానికి ట్రై చేస్తాను. ఎలా అంటే we know that I square is equals to -1. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది. అంటే దీని ముందర నేను 1 అని రాసుకుంటానండి, 1 ఇంటూ అని. సో 2 sin x/2. ఈ 1 ప్లేస్లో నేను మైనస్ ఐ స్క్వేర్ రాస్తానండి. మైనస్ ఐ స్క్వేర్ sin x/2 మైనస్ ఐ కాస్ x/2. Now I will take minus I as a common factor. Minus 2y sin x/2. Now we get minus I common factor గా రిమూవ్ చేసినప్పుడు రియల్ వాల్యూ cos x/2 అవుతుంది. ప్లస్ మైనస్ కామన్ చేసాం, సో we get I sin x/2. So it can be written as 2y minus sin x/2 e power I x/2 మరి రాసుకో. సో సెకండ్ ఫార్ములా ఏంటి అంటే 1 మైనస్ ఈ పవర్ ఐఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 2y సైన్ x/2 ఈ పవర్ ఐ x/2 అండి. ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్, వన్ ఈజ్ 1 ప్లస్ ఈ పవర్ ఐఎక్స్ అండ్ వన్ ఈజ్ 1 మైనస్ ఈ పవర్ ఐఎక్స్. వీటిని బేస్ చేసుకుని ఒక ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫైనల్గా రిజల్ట్ రాస్తాను. ప్రూఫ్ మీరు వద్దు అనుకుంటే ఒక 10 minutes స్కిప్ చేసుకోండి, ఫైనల్గా రిజల్ట్ ఒకటి నేర్చుకోండి చాలు. ఈ సిరీస్కి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే యాంగిల్స్ ఆర్ ఇన్ ఏపీ. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు యాంగిల్స్ అండి. మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే తెలుసండి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d. దీన్ని మనము ఏ ప్లస్ n-1 ఇంటూ డి, దీన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటామండి. ఏ ప్లేస్లో ఆల్ఫా, డి ప్లేస్లో బీటా తీసుకుంటానండి. యాంగిల్స్ ఆర్ ఇన్ ఏపీ, దెన్ వాట్ హ్యాపెన్స్? ఒక సిరీస్ని రాసినప్పుడు ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ సంబంధించింది, వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఒకసారి. సో వీ హ్యావ్ కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఏం రాసుకోవచ్చండి మనం? ఈ పవర్ ఐ ఆల్ఫా అని రాయొచ్చు. కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని ఏమని రాసుకోవచ్చు అంటే ఈ పవర్ ఐ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు. యాంగిల్స్ ఆర్ ఇన్ ఏపీ అన్నానండి. నెక్స్ట్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా అని మనం ఏం రాయొచ్చు? ఈ పవర్ ఐ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా అని రాసుకోవచ్చు. అలాగే కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 బీటా అని మనం ఎలా రాయాలి? ఈ పవర్ ఐ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 బీటా అని రాస్తాం. ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ 2 బీటా, ఆల్ఫా ప్లస్ 3 బీటా, ఆల్ఫా ప్లస్ 4 బీటా అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-1 బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-1 బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఐ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-1 బీటా అవుతుంది. దట్స్ ఇట్, యూలర్ ఫార్ములా అండి. లాస్ట్ టర్మ్ ఏమైంది ఇక్కడ? ఏ ప్లస్ n-1 ఇంటూ డి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్ మనకు తెలుసండి. సో అప్పుడు ఏ ప్లేస్లో ఆల్ఫా రాసా కాబట్టి ఆల్ఫా ప్లస్ n-1
ఇంటూ బీటా వస్తుంది. nth టర్మ్. దిస్ ఈస్ కాల్డ్ nth టర్మ్ Tn. మీకు ఆల్రెడీ తెలుసు ప్రోగ్రెషన్స్. ఇదండి. వీటన్నింటినీ ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. యాడింగ్ ఆల్ దిస్ ఈక్వేషన్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో ఏమవుతుంది? కాజ్ ఆల్ఫా ప్లస్ రియల్ వాల్యూస్ అని చూసుకోండి. కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ సో ఆన్. nth టర్మ్లో రియల్ వాల్యూ ఏమవుతుంది? కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-1 ఇంటూ బీటా అవుతుంది ప్లస్ ఐ ఆఫ్ ఇమాజినరీ వాల్యూస్లో నుంచి ఇమాజినరీ పార్ట్స్ నుంచి మనము ఐని కామన్ తీయచ్చు. ఐ సైన్ ఆల్ఫాలో ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా నుంచి, ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా నుంచి, ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 బీటా, వీటన్నిటి నుంచి ఐ కామన్ తీస్తే we get sin alpha plus sin of alpha plus beta plus sin of alpha plus 2 beta plus sin of alpha plus 3 beta plus so on sin of alpha plus nth term n-1 beta. దిస్ ఈస్ ఎల్హెచ్ఎస్ ఎక్స్ప్రెషన్. ఈక్వేషన్స్ అన్నింటినీ యాడ్ చేసినప్పుడు వాటి ఎల్హెచ్ఎస్ అన్నింటినీ యాడ్ చేస్తే దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ అన్నింటినీ యాడ్ చేస్తే నాకు ఇది వచ్చింది. దెన్ వాట్ హ్యాపెన్స్ అబౌట్ ఆర్హెచ్ఎస్? ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది చూద్దాం. ఆర్హెచ్ఎస్ ఈ పవర్ ఐ ఆల్ఫా ప్లస్ e power I of alpha plus beta plus e power I of alpha plus 2 beta plus e power I of alpha plus 3 beta so on e power I of alpha plus n-1 into beta. We get this one. Now we simplify this RHS using geometrical progression concept. Geometric progression GP అనే కాన్సెప్ట్ నుంచి దీని RHS ని మనం సింప్లిఫై చేస్తామని. జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్ ఆఫ్ n టర్మ్స్ ఒక ఫార్ములా ఉందండి. a, ar, ar స్క్వేర్, ar క్యూబ్డ్, సో ఆన్ ar పవర్ n-1 యొక్క సమ్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఈ టర్మ్స్ అన్నింటి యొక్క సమ్కు ఫార్ములా మనకు తెలుసండి. a ఇంటూ 1 - r పవర్ n బై 1 - r. r ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములా ఉందండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ని SNతో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ 10th క్లాస్లో మీరు చదువుకున్నారు. దీన్ని నేను ఇప్పుడు అప్లై చేస్తాను. చూద్దాం ఇందుకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా చూద్దాం. చూసిన తర్వాత వాటికి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్కి సంబంధించిన ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేయొచ్చా లేదా చూద్దాం. సో ఈ సింప్లిఫై చేసి ఈ టర్మ్ ఏమవుతుంది? ఈ పవర్ ఐ ఆల్ఫా ఏ పవర్ m ప్లస్ n అంటే ఫార్ములా మనకు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అండి. సో ఈ పవర్ ఐ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఐ బీటా రాసుకోవచ్చు ప్లస్ ఈ పవర్ ఐ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ 2 బీటా అని రాసుకోవచ్చు ప్లస్ ఈ పవర్ ఐ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ 3 బీటా అని రాసుకోవచ్చు. సో యాక్చువల్గా ఏ పవర్ m ప్లస్ n అంటే ఈ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇప్పుడు అదే ఈ పవర్ ఐ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఐ ఆఫ్ n-1 బీటా అని రాసుకోవచ్చు.
and one more formula that we have, that is a power mn is equals to a power m whole power n. ఇప్పుడు చూడండి, e పవర్ i ఆల్ఫా, 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 ప్రతి టర్మ్లో కూడా e పవర్ i ఆల్ఫా ఉంది. దాన్ని కామన్ ఫ్యాక్టర్గా నేను రిమూవ్ చేస్తానండి. వాట్ వీ రిమైన్స్, ఇంకేం మిగులుతుంది మనకు అంటే 1 ప్లస్ e పవర్ i బీటా మిగిలిందండి, ప్లస్ e పవర్ i ఇంటూ 2 బీటా ఏం రాయొచ్చు అంటే e పవర్ i బీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఈ ఫార్ములా ప్రకారం. సో we get e power i beta whole square, e power i into 3 beta అని ఏం రాయొచ్చు, e power i beta whole cubed అని రాయొచ్చు, ప్లస్ సో ఆన్ e power i beta whole power n minus 1. ఇవి n టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్. అబ్జర్వ్, this is, that means the series is in geometric progression. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ తో ఉంది, is in సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా అప్లై చేస్తాం ఇప్పుడు. ఏంటది? సో we get e పవర్ i ఆల్ఫా, ఫస్ట్ టర్మ్ ఏ ప్లేస్లో 1 ఉందండి, కామన్ రేషియో r ప్లేస్లో e పవర్ i బీటా ఉందండి. సో ద ఫార్ములా ఈస్ a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r అండి. a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. ఏ ఫస్ట్ టర్మ్ 1 కాబట్టి 1 మైనస్ r పవర్ n e పవర్ i బీటా హోల్ పవర్ n హోల్ డివైడెడ్ బై 1 minus r, 1 minus e power i beta. That's it. So we get e power i alpha into 1 minus e power i n beta, a power m whole power n, a power mn whole divided by 1 minus e power i beta. e పవర్ ix, మరి మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్ రాయొచ్చు. సో 1 మైనస్ ఈ పవర్ i బీటా కావాలి మనకి. వి ఆల్రెడీ లెర్న్ దిస్ వన్ అండి. 1 మైనస్ ఈ పవర్ ix మైనస్ 2i sin x బై 2 ఈ పవర్ ix బై 2 అండి. యాంగిల్ ఏదైతే ఉంటుందో x, దాంట్లో x బై 2 హాఫ్ అండి, x బై 2 హాఫ్ అండి. minus 2i, so this can be written as e power i alpha, దీన్ని ఎలా రాసుకోవచ్చు, minus 2i sin n beta by 2 e power i n beta by 2 అని రాసుకోవచ్చు. I think whole divided by 1 minus e power i beta అని ఎలా రాయొచ్చు, సేమ్ ఇక్కడ n బీటా ఉందండి, ఇక్కడ ఓన్లీ బీటానే ఉందండి, యాంగిల్ ఏది ఉంటుందో దాంట్లో హాఫ్ చేయాలి. సో మైనస్ 2i సైన్ యాంగిల్లో హాఫ్ బీటా బై 2 ఈ పవర్ i ఇంటూ బీటా బై 2. minus 2i minus 2a gets cancelled, e power sin n beta by 2 whole divided by sin beta by 2 into e power i alpha into e power i n beta by 2 into 1 by e power i beta by 2. న్యూమరేటర్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, e పవర్ మైనస్ i beta by 2. So sin n beta by 2 whole divided by sin beta by 2
ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ పి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి. బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేస్తాం. సో ఈ పవర్ ఐ కామన్ తీసుకోవచ్చు మూడింట్లో నుంచి. వి గెట్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా బై 2 మైనస్ బీటా బై 2. సో సైన్ n beta by 2 whole divided by sin beta by 2 e power I of alpha plus ఈ 2 టర్మ్స్ లో నుంచి బీటా బై 2 ని కామన్ ఫ్యాక్టర్ గా రిమూవ్ చేస్తే n minus 1 into beta by 2 వస్తుంది. We know that e power ix is equals to cos x plus I sin x. So sin n beta by 2 whole divided by sin beta by 2. దీనికి ట్రిగ్నామెట్రిక్ ఫార్మ్ రాయండి, యూలర్ ఫార్ములా. cos of alpha plus n minus 1 beta by 2 plus I sin of alpha plus n minus 1 beta by 2. That's it. ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఈ ఆర్హెచ్ఎస్ని ఈ పవర్ ఐ ఆల్ఫా దీన్నంతా యాడ్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అన్నప్పుడు ఎల్హెచ్ఎస్లో రియల్ పార్ట్ ఏమి? నౌ ఈక్వేటింగ్ బోత్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఈక్వేట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్లో రియల్ పార్ట్ ఏముంది? ఇప్పుడు దిస్ ఇస్ ద రియల్ పార్ట్. ఐ లేనిదండి, ఇమాజినరీ యూనిట్ లేని టర్మ్ అండి. సో కాజ్ ఆల్ఫా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ సో ఆన్ ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n minus 1 into బీటా is equals to ఆర్హెచ్ఎస్లో ఐ లేని టర్మ్ రియల్ టర్మ్ ఏమవుతుంది? ఇదండి. దీంతో మల్టిప్లై చేయాల్సిందే, దిస్ వన్ ఇంటూ దిస్ వన్. సో వీ గెట్ sin n beta by 2 by sin beta by 2 into cos of alpha plus n minus 1 beta by 2. Cos of alpha plus n minus 1 into beta by 2. That's it. Second one, I coefficients. ఎల్హెచ్ఎస్లో ఏముంది? ఎల్హెచ్ఎస్లో ఐ కోఎఫిషియంట్ ఇదండి. దీనంతా రాసుకుందామండి. sin alpha plus sin of alpha plus beta plus sin of alpha plus 2 beta so on sin of alpha plus n minus 1 into beta is equals to ఆర్హెచ్ఎస్లో ఐ కోఎఫిషియంట్. ఆర్హెచ్ఎస్లో ఐ కోఎఫిషియంట్ ఇదండి. దీంతో మల్టిప్లై చేయాలి. సో sin n beta by 2 by sin beta by 2 కామన్, sin n beta by 2 by sin beta by 2 into sin of alpha plus n minus 1. This is the result that we have to remember. ఈ రిజల్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాస్కి కానీ లేదా సైన్కి కానీ సమ్ ఉంటుందండి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అని ఉంటాయండి. అక్కడ కాసుకు సంబంధించింది కానీ లేదా సైన్కి సంబంధించిన కానీ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయండి. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఈ సిరీస్ యొక్క సమ్ యొక్క ఫార్ములా ఇవ్వండి. సమ్కు ఫార్ములాస్
దీన్ని మీరు ఇంకొక పని చేయొచ్చు. కన్ఫ్యూజన్గా ఉంది అంటే దీనికి షార్ట్గా మీరు గుర్తు పెట్టుకునే విధానం చెప్తాను నేను. రిమెంబరింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అనేది. ఫస్ట్ టర్మ్ ఆల్ఫా అయి ఉంటుందండి, కామన్ డిఫరెన్స్ బీటా అయి ఉంటుందండి. నోట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి. యాంగిల్లో ఫస్ట్ టర్మ్, యాంగిల్స్ అన్ని కూడా ఏపీలో ఉంటాయండి. యాంగిల్స్ ఆర్ ఇన్ ఏపీ విత్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా, డి ఈజ్ ఈక్వల్స్ టు బీటా. కామన్ డిఫరెన్స్ బీటా ఇంటూ కాస్ సిరీస్కి సైన్ సిరీస్కి రెండింటికి సైన్ ఎన్ బీటా బై 2 బై సైన్ బీటా బై 2 కామన్ అండి. సైన్ ఎన్ బీటా బై 2 బై సైన్ బీటా బై 2 కామన్. సో సైన్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ బీటా బై 2 సైన్ బీటా బై 2, సైన్ ఆఫ్ ఎన్ బీటా బై 2 సైన్ బీటా బై 2, ఇవి రెండు కామన్ అండి టర్మ్స్. కాస్ సిరీస్కి ఆన్సర్ కాసుల్లో ఉంటుందండి, సైన్ సిరీస్కి ఆన్సర్ సైనుల్లో ఉంటుందండి. దట్స్ ఇట్. సో ఈ యాంగిల్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ దిట్ యాంగిల్, నేను చూడండి సింప్లిఫై చేసి చూపిస్తాను. ఆల్ఫా ప్లస్ ఎన్ మైనస్ 1 బీటా బై 2 సింప్లిఫై చేద్దాం. 2 ఆల్ఫా ప్లస్ ఎన్ మైనస్ 1 బీటా హోల్ డివైడెడ్ బై 2, 2 ఎల్సిఎం తీశారండి. 2 ఆల్ఫా నేను ఆల్ఫా ప్లస్ రాశానండి, ఎన్ మైనస్ 1 బీటా హోల్ డివైడెడ్ బై 2 రాశాను. ఫస్ట్ టర్మ్ యొక్క సైన్ యాంగిల్, లాస్ట్ టర్మ్ యొక్క సైన్ యాంగిల్ అండి. సైన్లో ఉంటే కాసులో ఉందనుకోండి సిరీస్, ఫస్ట్ టర్మ్ యొక్క కాస్ యాంగిల్, లాస్ట్ టర్మ్ యొక్క కాస్ యాంగిల్ అండి. సో ఫస్ట్ టర్మ్ యాంగిల్ ప్లస్ లాస్ట్ టర్మ్ యాంగిల్ బై 2 అండి. సింపుల్ ఫార్ములా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే, యాంగిల్స్ ఆర్ ఇన్ ఏపీ ఉన్నప్పుడు ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది నేను మరి ఇంకొకసారి రాస్తాను. ఫస్ట్ కాజ్ ఆల్ఫా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా సో ఆన్ ఎన్ టర్మ్స్ అండి. ఎన్ టర్మ్స్ ఉన్నప్పుడు సైన్ ఎన్ బీటా బై 2 బై సైన్ బీటా బై 2 కామన్ అండి. ఇంటూ కాసుల్లో ఉన్నప్పుడు కాసే వస్తుందండి ఆన్సర్. ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్ బై 2. దట్ సైనుల్లో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా సో ఆన్ ఎన్ టర్మ్స్ ఉన్నప్పుడు ఇది కామన్ అండి. సైన్ ఎన్ బీటా బై 2 హోల్ డివైడెడ్ బై సైన్ బీటా బై 2. సిరీస్ సైనుల్లో ఉన్నప్పుడు ఆన్సర్ కూడా సైనుల్లోనే ఉంటుందండి. ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్ హోల్ డివైడెడ్ బై 2. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద రిజల్ట్స్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద రిజల్ట్స్. ప్రూఫ్ అవసరం లేదండి, రిజల్ట్ గుర్తుపెట్టుకున్నాం చాలు. ప్రూఫ్ని మనము కాస్త వెరైటీగా చేసాం. ప్రూఫ్ మీకు అర్థం కాకపోతే వదిలేయండి. జస్ట్ యాంగిల్స్ ఏపీలో ఉన్నప్పుడు, యాంగిల్స్ ఆర్ ఇన్ ఏపీ అండ్ ద సిరీస్ కంటైన్స్ కాసెస్ ఆర్ సైన్స్. సమ్గా ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి ఫార్ములాస్ అండి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ కాసులు కానీ లేదా సైన్లు కానీ. రిమెంబర్ దిస్ ఫార్ములా. We will do some examples. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. sin x ప్లస్ sin of x plus pi ప్లస్ sin of x plus 2 pi ప్లస్ so on sin of x plus n pi is equals to 0 if n is odd, is equals to sin x if n is even అని ప్రూవ్ చేయమని. అబ్జర్వ్ చేయాల్సిందేది యాంగిల్స్ ఆర్ ఇన్ ఏ. ఈ సిరీస్లో సైన్ టర్మ్స్కి సంబంధించిన యాంగిల్స్ అన్ని అథమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉన్నాయి. ఏవేవి? ఎక్స్ కమా
ఎక్స్ ప్లస్ పై కామా ఎక్స్ ప్లస్ 2 పై కామా లాస్ట్ యాంగిల్ ఏమైందండి ఎక్స్ ప్లస్ ఎన్ పై అయింది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే అబ్జర్వ్ చేయండి n+1 టర్మ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ n+1 టర్మ్స్, నాట్ n టర్మ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ఫస్ట్ టర్మ్ ఏమి ఎక్స్ అండి, బీటా కామన్ డిఫరెన్స్ ఏమి పై అండి. సో రిజల్ట్ ఏంటి ఫార్ములా sin n beta by 2 by sin beta by 2 సిరీస్ సైన్లో ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్ హోల్ డివైడెడ్ బై 2 అదెంతన్నా ఉండాలి. ఎన్ ప్లేస్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను n+1 బీటా బై 2 రాస్తాను. బీటా వచ్చేసేసి పై అండి, పై బై అండ్ సైన్ బీటా బై 2 అగైన్ బీటా ప్లేస్లో పై ఉందండి సైన్ పై బై 2 ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్. ఫస్ట్ యాంగిల్ ఏముందండి ఎక్స్ అండి, ఫస్ట్ టర్మ్లో యాంగిల్ ఎంత ఎక్స్, లాస్ట్ టర్మ్లో యాంగిల్ ఎక్స్ ప్లస్ ఎన్ పై, ఎక్స్ ప్లస్ ఎన్ పై బై 2. దట్స్ ఇట్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ కావాలి. ఎన్ ఈజ్ ఆడ్, దెన్ n+1 ఏమవుతుంది ఈవెన్ అవుతుంది. n+1 ఈవెన్ అవుతుంది. ఆడ్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ రిజల్ట్ ఎలా మారిపోతుంది. దిస్ రిజల్ట్ కమ్స్ లైక్ సైన్ ఆఫ్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2. ఈవెనే కదండి, సమ్ 2m అనుకుందాం పై బై 2 బై సైన్ పై బై 2 అంటే 1 అండి, సైన్ 90 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ n పై బై 2. ఇక్కడ కూడా n ఈవెనే కాబట్టి m అని రాస్తాం. సో 2 క్యాన్సిల్. సైన్ ఆఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పై, ఎక్స్ యాక్సిస్ మీద సైన్ 0, వై యాక్సిస్ మీద కాస్ 0. ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పై అన్ని కూడా ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంటాయండి. సో సైన్ 0, సో 0 ఇంటూ ఎనీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎన్ ఆడ్ అయినప్పుడు దీని వాల్యూ 0 అవుతుంది. ఎన్ ఈవెన్ అయితే దెన్ n+1 ఏమవుతుంది ఆడ్ అవుతుంది. ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేసినప్పుడు ఆడ్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది సైన్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ అండి 2m+1 ఆఫ్ పై బై 2. సైన్ పై బై 2 1 అండి. సైన్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్, ఫస్ట్ యాంగిల్ 2x అండి, లాస్ట్ యాంగిల్ 2m+1 ఆఫ్ పై బై 2. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఏమవుతుందండి అది ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది ఇంటూ సైన్ ఆఫ్ 2తో సపరేట్ చేస్తే టూ ఎక్స్ బై 2 ఎక్స్ ప్లస్ 2m+1 ఆఫ్ పై బై 2 అండి. సైన్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 ఏమవుతుంది సైన్ ఎక్స్ అవుతుంది. సో ఫైనల్గా నీకు ఆన్సర్ ఏమవుతుంది
sin x లేదు n ఈజ్ ఆడ్ అన్నాడు, ఇలా ఉంటుంది. ఇలాంటిదేనండి ఇంకొకటి కూడా సైన్లో చేసాం, అలాగే కాసుల్లోనండి. కాస్ ఎక్స్ ప్లస్ కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై ప్లస్ కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π సో ఆన్ కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ nπ అండి. n+1 టర్మ్స్ ఉంటాయండి. సేమ్ 0, n is odd, g equals to cos x, n is even. sin x plus y ఆడ్ అయినప్పుడు 0, ఈవెన్ అయినప్పుడు sin n అండి. కాస్కి ఆన్సర్ కాస్ n, 0, n ఈవెన్ అయినప్పుడు కాస్ x అండి. పైన ఎలా చేసాము ప్రొసీజర్ అలాగేనండి. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ డూ యువర్ సెల్ఫ్ ఆర్ రిమెంబర్ ద కాన్సెప్ట్. రిమెంబర్ నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. వీ విల్ డూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 2π/7 plus cos 4π/7 plus cos 6π/7. సమ్ కనుక్కున్నారండి ఈ మూడింటికి. అబ్జర్వ్ చేయండి, కాసుల్లో సిరీస్ ఉందండి, దానికి సంబంధించిన యాంగిల్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. 2π/7, 4π/7, 6π/7 ఆర్ ఇన్ ఏ. విత్ ఫస్ట్ టర్మ్ ఆల్ఫా ఎంత అండి 2π/7. బీటా కామన్ డిఫరెన్స్ ఎంతండి 4π - 2π, 2π, 6π - 4π, 2π, 2π/7 అండి. బీటా బై 2 ఏమవుతుందండి, we get π/7 అండి. అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n is equals to 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్గా ఎల్హెచ్ఎస్ రాస్తానండి. ఫార్ములా ఏమి, సైన్ n/2 హోల్ డివైడెడ్ బై సైన్ β/2 ఇంటూ కాసుల్లో ఉంది కాబట్టి కాజ్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్ హోల్ డివైడెడ్ బై 2. దట్స్ ఇట్. సైన్ n/2, సైన్ n మీన్స్ 3 అండి, β/2 అంటే π/7 అండి, 3π/7 బై β/2 అంటే π/7 అండి, సైన్ π/7 కాజ్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్ బై 2. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 6π + 2π 8π/2 అంటే 4π వస్తుంది, 4π/7 అండి, 4π/7. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. దట్స్ వి గెట్ ద రిజల్ట్. మనకు అంతకంటే ఇంకేం అవసరం లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సైన్ 3π/7 కాస్ 4π/7ని నేను π - 3π/7గా రాసుకుంటాను బై సైన్ π/7 యాజ్ ఇట్. సో సైన్ కాస్ 180 - θ, కాస్ 180 - θ we get minus cos θ. So we get minus sin 3π/7 cos 3π/7 by sin π/7. Sin alpha into cos alpha, sin 2 alpha/2 multiple sub multiple angles minus sin 2 alpha అంటే 2 3 జార్
6 pi by 7 whole divided by 2 sin pi by 7. We know that a plus b is equals to 180 degrees లేదా pi, then sin a is equals to sin b. We already explained it. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 pi by 7 plus pi by 7 రెండు యాడ్ చేయండి. 6 pi by 7 plus pi by 7 is equals to 7 pi by 7. 7 క్యాన్సిల్, పై వస్తుందండి, పై అండి. సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 అయినప్పుడు సైన్ ఏ ఎంత ఉంటుందో సైన్ బి కూడా అంతే ఉంటుంది. సో బోత్ విల్ గెట్స్ క్యాన్సిల్, వీ గెట్ -1/2. దట్స్ ఇట్. షార్ట్ ఫామ్ కూడా ఉందండి. టర్మ్స్ ఎన్నన్నా ఉండని, ప్రాబ్లమ్స్ అలాగే ఫ్రేమ్ చేయబడతాయి. టర్మ్స్ ఎన్నన్నా ఉండని, మిడిల్ టర్మ్లో యాంగిల్ తీసుకోండి. యాంగిల్ అనేది ఈవెన్ మల్టిపుల్ అయితే, 4 అనేది ఈవెన్ అండి. ఈవెన్ మల్టిపుల్ అయినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే మైనస్ ఆఫ్ దట్ ఈవెన్ వాల్యూ బై డినామినేటర్లో ఏ నెంబర్ అయితే ఉందో దానికి +1 యాడ్ చేయండి. 8 + 1. సో -7 + 1. సో యాంగిల్ ఈవెన్ వాల్యూ ఉన్నప్పుడు, పై ముందర కోఎఫిషియంట్ ఈవెన్ ఉన్నప్పుడు దాన్ని మైనస్ ఇంటూ ఈవెన్ బై డినామినేటర్కి 1 యాడ్ చేయండి. ఇక్కడ పైన మైనస్ రాస్తే ఆపోజిట్ ప్లస్ అండి, 1 యాడ్ చేయండి. సో వీ గెట్ -1/2. దిస్ ఇస్ ద ఆన్సర్. షార్ట్ ఫామ్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. మరి ఇంకొకసారి వినండి, పాస్ చేసుకొని రివైండ్ చేసుకొని మరీ వినండి, ఐడియా వస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos pi by 11 plus cos 3 pi by 11 plus cos 5 pi by 11 plus cos 7 pi by 11 plus cos 9 pi by 11 యొక్క వాల్యూ కనుక్కో. నేను డైరెక్ట్గా షార్ట్ ఫామ్ చెప్తాను చూడండి. ఒకసారి ఈవెన్ ఉన్నప్పుడు మైనస్ రాసి కింద ప్లస్ చేయమన్నాను, ఆడ్ ఉన్నప్పుడు ప్లస్ అలాగే వచ్చి కింద మైనస్ చేయాలండి. మిడిల్ టర్మ్ యాంగిల్ పై కోఎఫిషియంట్ ఆడ్ అండి. సో 5 అలాగే ఉంటుంది. పైన +5 రాశాం కాబట్టి డినామినేటర్ వచ్చి 1 సబ్స్ట్రాక్షన్ చేయాలి ఆపోజిట్గా. 11 - 1. సో 5/10 వీ గెట్ 1/2. సో దీని ఆన్సర్ 1/2 వస్తుంది. వీ గెట్ 1/2. చూద్దాం, చేసి చూద్దాం 1/2 వస్తుందా రాదా అనేది. యాంగిల్స్ ఆర్ ఇన్ ఏపీ. యాంగిల్స్ ఏపీలో ఉన్నాయండి. ఆల్ఫా ఫస్ట్ టర్మ్ π/11 అండి యాంగిల్. బీటా కామన్ డిఫరెన్స్ 3π - π 2π, 5π - 3π 2π, 7π - 5π 2π అండి. 2π/11 అండి. అప్పుడు β/2 ఏమవుతుంది? 11π/11 అవుతుంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయండి. ఎన్ వాల్యూ 5 అండి. సో డైరెక్ట్గా నేను ఫార్ములా అప్లై చేస్తాను. sin nβ/2 5 ఇంటూ π/11 5π/11 అండి బై sin β/2 π/11. సిరీస్ కాసుల్లో ఉంది కాబట్టి కాస్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ప్లస్ లాస్ట్ యాంగిల్ /2 π/11 ప్లస్ 9π/11/2 5 ప్లస్ 9π 10π/2 అంటే 5π. సో 5π/11. సో sin x ప్లస్ ఇంటూ cos x sin 2x/2 యాంగిల్ సేమ్ అండి, 5π/11 వచ్చింది. సో sin 10π/11/2 sin π/11 అండి. యాక్చువల్గా ఫార్ములా అండి sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు sin 2α హోల్ డివైడెడ్ బై 2. ఆల్ఫా ప్లస్లో 5π/11 5π/11. సో డబల్ 2π 10π/11. అగైన్ 10π/11 ప్లస్ π/11. 11π/11 మీన్స్ పై వచ్చిందండి. సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degrees అయినప్పుడు ఆ రెండింటి యొక్క సైన్ వాల్యూస్ సేమ్ ఉంటాయండి. సో ఇవి రెండు సైన్ వాల్యూస్ సేమ్ ఉంటాయండి, క్యాన్సిల్ అండి. సో 1/2.
ఇక్కడ మనం ఆల్రెడీ చేసామండి. ఆడున్నప్పుడు ఏం చేస్తాము, అలాగే రాసి డినామినేటర్లోంచి 1 సబ్స్ట్రాక్షన్ చేస్తాం. 5/10 1/2 సేమ్ ఆన్సర్ షార్ట్ మెథడ్. దిస్ ఆర్ ద ట్రిగ్నామెట్రిక్ సిరీసెస్ అండి. ఇవి 2 సిరీస్లు చాలా ఇంపార్టెంట్. దిస్ 2 సిరీసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్. నేను ఏవైతే ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఏ ప్రాబ్లమ్స్ని అయితే మీకు ఎగ్జాంపుల్స్గా చెప్పి వాటిని గుర్తుపెట్టుకోమన్న కాన్సెప్ట్స్గా, ఏ ప్రాబ్లం అయినా మీరు జేఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, వాటి మీదనే ఉంటాయండి. ఇదే సిలబస్ అండి, విత్ ఇన్ ద సిలబస్ ఇవే ఉంటాయండి మొత్తం. ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ బి లైక్ దిస్, వీటి మధ్యలోనే ఉంటాయండి. సో దీస్ ఆర్ ద ట్రిగ్నామెట్రీ బేసిక్స్ అండి. ఐడెంటిటీస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండి. ఫైనల్ ఇంకో సిరీస్ ఉందండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ సిరీస్ ఇస్ దేర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దట్ ఈస్ angles are in geometric progression and the series contains causes as product అండి. ఫైనల్ ఇంకొకటి cos A, మరొక ట్రిగ్నామెట్రిక్ సిరీస్. ప్రూఫ్, నేను ప్రూఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. cos A, cos 2A, cos 2 square A, cos 2 cubed A, cos 2 power 4A, so on, cos 2 power n minus 1A. is equals to sin 2 power NA by 2 power n sin A. This is one more concept that we have to learn అండి. ఎలా ఉంది సిరీస్? ఈ సిరీస్ ఎలా ఉంది అంటే, ఆల్ కంటైన్స్, ద సిరీస్ కంటైన్స్ ద టర్మ్స్ ఇన్ కొసైన్స్. కొసైన్స్లలో సిరీస్ ఉందండి. అండ్ ద టర్మ్స్ ఆర్ ఇన్ ప్రోడక్ట్, కంటైన్స్ కొసైన్స్ యాజ్ ఎ ప్రోడక్ట్గా ఉన్నాయండి. యాంగిల్స్ ఆర్ ఇన్ జీపీ. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయండి యాంగిల్స్. అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎలా చేయాలి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రూఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇఫ్ నాట్ నీడెడ్ ప్రూఫ్, మీకు అవసరం లేదనుకుంటే జస్ట్ ఒక 5 minutes స్కిప్ చేయండి. రిజల్ట్ని గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ రిజల్ట్ ఆల్వేస్. ఈ రిజల్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. LHS cos A, cos 2A, cos 2 square A, cos 2 cubed A, so on, cos 2 power n minus 1A. ఒక వాల్యూ కనుక్కోవాలి. There is only one formula that we apply here, that is sin A into cos A is equals to A కి డబుల్ యాంగిల్ sin 2A whole divided by 2. The product of sin and cos for same angle is equals to యాంగిల్ డబల్ చేసి sin 2A by 2 అని రాసుకుంటాం. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఒక sin Aతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. sin A by sin A. That's it. We get the result now. So 1 by sin A అలాగే ఉంటుందండి. sin A into cos A, sin 2A by 2, cos 2A, so on. Again 1 by sin A, 1 by 2, again sin 2A into cos 2A, same formula. A కి డబల్ 2A, 2A కి డబల్ 4A, sin 4A by 2. ఆ తర్వాత 2 square అంటే 4A నేనండి. So we get cos 4A and so on. So we get 1 by sin A
1/2 into 1/2, 1/2 square. Again sin 4a into cos 4a, same formula, double angle, sin 8a by 2 అండి, సో ఆన్. ఇక్కడ కూడా cos 2 క్యూబ్డ్ అంటే 8a నే ఉంటుందండి, cos 8a, సో ఆన్. సో అలా సిరీస్ డిక్రీజ్ అవుతూ వెళ్తుందండి, టర్మ్స్ డిమినిష్ అవుతూ వెళ్తాయండి. సో 1/2 స్క్వేర్ ఇంటూ 2, 2 క్యూబ్డ్ sin a, sin 8a cos 8a, sin 16a by 2 అండి. ఇలా సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి 2 power n minus 1, 2 power n minus 1 వస్తుందండి. సో అట్ లాస్ట్ వీ గెట్ 1/2 power n minus 1 sin a into sin 2 power n minus 1a into cos 2 power n minus 1. ఫైనల్గా మనకి ఇదే వస్తుందండి. సో దీన్ని ఏం రాయొచ్చు మరి, 1/2 power n minus 1 sin a into sin 2 into 2 power n minus 1a, 2 power na by డబల్ చేస్తాం యాంగిల్. సో sin 2 power na by 2 power n minus 1 into 2, 2 power n sin a. సో రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి. రిజల్ట్ ఏంటి అంటే, వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ ద రిజల్ట్. నేను ఇంకోసారి రిజల్ట్ రాస్తానండి. cos a, cos 2a, cos 2 square a, cos 2 cubed a, so on, cos 2 power n minus 1a is equals to sin 2 power na whole divided by 2 power n. That's it. The most important result, remember.